నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మోనిక. పశ్చిమాసియాలో శాంతి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు రెచ్చగొడుతున్నారు ఇరు దేశాల నేతలు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించేందుకు ఆలోచన చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతోందని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నింగిని తాకే ఆకాశ హార్మ్యాలు, సిరి సంపదలతో తులతూగే నగరాలు, పర్యాటకులకు భూతల స్వర్గాలు. నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం ఇది. కానీ ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. కొద్ది రోజులుగా గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమోడుతోంది. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి అరబ్ కంట్రీస్ గజగజ వణికిపోతున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తుంది. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేజారడంతో వాషింగ్టన్ కొంత తగ్గి టెహ్రాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరడం లేదు. ఇలాంటి సమయంలో ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు ట్రంప్. నిజానికి ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనది ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని కోరడం, అలాగే యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ఆ విషయంపై నోరు మెదపడలేదు. పైగా ఇరానీయుల డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌలిక స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి.